ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటి ఒక సన్నని జలమార్గముంది. దాని పేరే హార్మూజ్ జలసంధి. మరి చూడ్డానికి చిన్నగా కనపడే ఈ దారిలో ఏదైనా అడ్డంకి వస్తే దాని ప్రభావం మన అందరి జీవితాలపై ఎలా పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఒక 33 కిలోమీటర్ల సముద్రపు దారి జస్ట్ అంతే. అది మూసుకుపోతే చాలు, మన పెట్రోల్ బంకుల్లో ధరలు అమాంతం పెరిగిపోతాయి, మనం రోజు వాడే వస్తువుల రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది కదా, కానీ ఇదే వాస్తవం. అంటే మన గ్లోబల్ ట్రేడ్ ఎంత పెడుసుగా ఉందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ముందుగా నిపుణులు ఈ ప్రాంతాన్ని చోక్ పాయింట్ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. అసలు ఆ మాటకు అర్థమేంటి? చోక్ పాయింట్ అంటే సింపుల్గా చెప్పాలంటే సముద్ర వాణిజ్య మార్గంలో ఉండే చాలా ఇరుకైన దారి. ఎక్కువ శాతం వాణిజ్య నౌకలు దీని గుండానే ప్రయాణించాలి. అందువల్ల ఈ ప్రాంతంలో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా లేదా ఎవరైనా దాన్ని మూసేసినా ప్రపంచ వాణిజ్యంపై దాని ఎఫెక్ట్ చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. మనం మ్యాప్లో గనక చూస్తే హార్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. దీనికి ఒకవైపు ఇరాన్, మరోవైపు ఒమాన్ దేశాలు కాపలాగా ఉంటాయి. సగన ఇరుకైన చోట దీని వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. అంటే దాదాపు ఒక నగరం నుండి మరో నగరానికున్నంత దూరమే. అందుకే ఇది ఇంత సెన్సిటివ్ ఏరియా. సరే, భౌగోళికంగా ఇది ఎందుకు ఇంపార్టెంటో చూశాం. కాని ఆర్థికంగా ఇది ప్రపంచానికి ఎందుకు అంత కీలకం? దీని వెనక ఉన్న నంబర్స్ ఉంటే ఆశ్చర్యపోతారు. ఇక్కడ అసలు విషయమేంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 ఆయిల్ ట్యాంకర్లలో ఒక్క ట్యాంకర్ అయినా సరే ఖచ్చితంగా ఈ చిన్న సందులో నుంచే వెళ్ళాలి. ఒక్కసారి ఆలోచించండి. అంటే ప్రపంచ ఇంధన సరఫరాలో ఏకంగా 20% పైగా భవిష్యత్తు ఈ ఒక్క దారిపైనే ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు ఈ గ్లోబల్ ఇష్యూ మన దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. మనకు అవసరమైన చమురులో దాదాపు 40%, ఇంకా మనం వాడే వంట గ్యాస్ అదేనండి ఎల్ఎన్జీలో ఏకంగా 60% ఈ రూట్ గుండానే వస్తుంది. అంటే మన ఎనర్జీ సెక్యూరిటీ ఈ జలసంధిపై ఎంతలా ఆధారపడి ఉందో అర్థం చేసుకోవచ్చు. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఖతార్ ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా తమ ఎగుమతుల కోసం ఈ ఒక్క దారిపైనే డిపెండ్ అయ్యారు. అనుకోని జరిగి ఈ దారి మూసుకుపోతే వారి ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. ఇప్పుడు ఇంత కీలకమైన ఈ వాణిజ్య మార్గాన్ని అస్థిరపరుస్తున్న ప్రస్తుత సంక్షోభం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ప్రాంతం ప్రస్తుతం తీవ్రమైన టెన్షన్స్తో అట్టుడుగుతోంది. ఈ మధ్యకాలంలో పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య టెన్షన్స్ బాగా పెరిగిపోయాయి. దీనివల్ల ఈ మార్గంలో ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారింది. కమర్షియల్ షిప్స్ అన్నీ ఎప్పుడు దాడి జరుగుతుందో అన్న భయంతోనే ప్రయాగిస్తున్నాయి. ఈ టెన్షన్స్ ప్రభావం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈ రూట్లో షిప్పింగ్ ట్రాఫిక్ ఏకంగా 95% పడిపోయింది. అంటే సాధారణంగా 100 ఓడలు వెళ్లాల్సిన చోట ఇప్పుడు కేవలం 5 మాత్రమే వెళ్తున్నాయి. ఇది గ్లోబల్ ట్రేడ్కి ఎంత పెద్ద దెబ్బో ఆలోచించండి. ఈ ప్రస్తుత పరిస్థితి వల్ల ఆయిల్ ట్యాంకర్లు, కార్గో షిప్స్ అన్నీ కలిపి దాదాపు 600 నౌకలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. ఇది గ్లోబల్ సప్లై చైన్లో ఒక పెద్ద బ్లాక్ లాంటిది. ఈ ప్రమాదం వల్ల ఆర్థిక భారం కూడా ఊహించని రేంజ్లో పెరిగిపోయింది. ఈ మార్గంలో ప్రయాణించే షిప్స్కి ఇన్సూరెన్స్ కాస్ట్ 10 నుంచి 15 రెట్లు పెరిగింది. ఒక్కోసారి ఒక్క ట్రిప్పుకు కట్టే ఇన్సూరెన్స్ ఏడాది మొత్తానికి కట్టే ప్రీమియంతో సమానంగా ఉంటుంది. ఓకే, ఈ గొడవంతా అక్కడికే పరిమితం కాదు. అక్కడి అలజడి మన జేబులను ఎలా ఖాళీ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం బ్రెంట్ ఇండెక్స్ గురించి తెలుసుకోవాలి. సింపుల్గా ఇది ప్రపంచ చమురు ధరలను ట్రాక్ చేసే ఒక మీటర్ లాంటిది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందంటే దాని అర్థం ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ కాస్ట్స్ పెరుగుతున్నాయని. ఈ సంక్షోభం కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇప్పటికే బ్యారెల్కు సుమారు $90కు చేరుకుంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కంటిన్యూ అయితే ఈ ధర మరింత పైకి వెళ్లే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. చూడండి, ఆయిల్ ధర పెరగడం అంటే కేవలం పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడం మాత్రమే కాదు. అది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఫ్యాక్టరీలలో ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతోంది, చివరికి మనం కొనే ప్రతి వస్తువు ధర పెరిగి ఇన్ఫ్లేషన్కు దారితీస్తుంది. చివరిగా ఈ సంక్షోభానికి పరిష్కారాలు ఏంటి, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే చాలా క్లిష్టమైన ప్రశ్నలను చూద్దాం. నిజం చెప్పాలంటే దీనికి అంత సులభమైన సమాధానాలు లేవు.
మరి హార్మూజ్కే ప్రత్యామ్నాయంగా ఎర్ర సముద్రం గుండా వెళ్లే మార్గం ఉంది కదా అనుకోవచ్చు. కాని అసలు సమస్య ఏంటంటే ఆ దారిలో కూడా హౌతీ తిరుగుబాటుదార్ల దాడులు, సొమాలీ సముద్రపు దొంగల బెడదల్లాంటి సీరియస్ సెక్యూరిటీ ఇష్యూసున్నాయి. అంటే ఒక సమస్య నుంచి తప్పించుకుందామనుకుంటే మరో సమస్య ఎదురవుతోంది. చరిత్ర మళ్లీ రిపీట్ అవుతోంది. 1980లలో ఇరాన్ ఇరాక్ యుద్ధం టైంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అప్పుడు కూడా ట్యాంకర్లపై దాడులు జరిగాయి. వాటికి రక్షణగా నేవీ రంగంలోకి దిగింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్. భారత నావికాదళం మన వాణిజ్య నౌకలకు ఎస్కాట్ ఇస్తోంది. మరి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం లాంటి దేశాలు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకి అమెరికా, రష్యా లాంటి ఇతర దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం, కొన్ని దేశాల నుండి ఆయిల్ కొనకుండా ఉన్న ఆంక్షల నుండి మినహాయింపులు కోరడం, లాంగ్ టర్మ్లో చూస్తే మన దేశంలోనే ఆయిల్ రిఫైనింగ్ కెపాసిటీని పెంచుకోవడం లాంటివి. సో చివరిగా ఆలోచిస్తే ఈ ఒక్క సంక్షోభం మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతోంది. మన గ్లోబల్ ఎకానమీ అంతా ఇలాంటి కొన్ని సున్నితమైన, ఇరుకైన మార్గాలపైనే ఆధారపడి ఉంది. మరిలా ఆధారపడటం మనల్ని ఎంత బలహీనపరుస్తోందో ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అసలు మనం నిజంగా ఎంత సురక్షితంగా ఉన్నట్టు?